హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజు గతం గురించి అలాగే యామిని గురించి నిజం తెలుసుకుని ఊహించని షాక్ ఇచ్చిన కావ్య. షాక్లో యామిని. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సరైన వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం. యామిని ఎంట్రీ అయితే జరిగిపోతుంది. యామిని అయితే ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లి దిష్టి తీపోతూ ఉన్న సమయంలో నేనేమైనా చదువుకోవడానికి వెళ్ళానా లేకపోతే ఎంజాయ్ చేయడానికి వెళ్ళానా? కాదు కదా, నీకు తెలుసు కదా మమ్మీ, నాకు తెలుసు నువ్వు ఆరోగ్యపరంగా విదేశాల నుంచి వచ్చావని తెలుసు. నిజంగా అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు అనారోగ్యంతో వెళ్ళి ఆరోగ్యంగా తిరిగి వచ్చావు, అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది అని చెప్పి తన తల్లిదండ్రులు చాలా హ్యాపీగా కూతుర్నే లోపలికి ఆహ్వానిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఇలా ఉండడం చాలా సంతోషంగా ఉంది, నువ్వింత గొప్పగా మారి తిరిగి వస్తావని అనుకోలేదని చెప్పేసి తన తల్లిదండ్రులు అంటూ ఉంటారు. నేను మీకు సంతోషాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇక నుంచి మీకు నచ్చినట్టుగానే ఉంటాను, మేము చెప్పినట్టుగా ఉంటావా, మాకు నచ్చినట్టుగా ఉంటావని వాళ్ళు అడగడం. అవును, అయితే పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటాను. అయితే అబ్బాయిని చూడడం మొదలు పెడతాం. మీరు అబ్బాయిని చూడక్కర్లేదు, అంత శ్రమ పడవలసిన అవసరం కూడా లేదని చెప్పేసి ఇక తనే ఒక అబ్బాయిని చూసుకున్నానంటూ రాజు ఫోటో ఇస్తుంది. ఇంకా రాజు, నువ్వు మర్చిపోలేదా? తన మనసులో నువ్వు లేవని చెప్పిన తర్వాతే కదా నీ పరిస్థితి ఇలా మారిపోయిందని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. లేదు, తన మనసులో నేను లేను, కానీ నా మనసులో తను ఉన్నాడు. రాజుని మర్చిపోవడం జరగదు, రాజుని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా రాజుకి పెళ్ళి అయిపోయిందని ఆ అమ్మాయిని అడిగి ఒప్పించమని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో తల్లిదండ్రులకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక్కడ చూస్తే రాజు అయితే కావ్యకు మరింతగా దగ్గరైపోతూ ఉంటాడు. అలా దగ్గరైన రాజు అయితే ఇక కావ్యతో చెప్తూ ఉంటాడు, మన మధ్యలోకి ఇక్కడి నుంచి ఎవ్వరూ రాకూడదు, నువ్వు నేను మనమే మన ప్రపంచంగా ఉండాలని చెప్పేసి ఇక అంటూ ఆలోచిస్తూ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మరింతగా ప్రేమనైతే పెంచుకుంటారు. ఆ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ దూరం కాకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ రాజ్కి యామిని ఉందని ఒక అనుమానం కలుగుతుంది. అనుమానం కలిగినట్టుగానే రాత్రి సమయంలో నిద్రపోతూ ఉండగానే యామిని నుంచి ఒక మెసేజ్ రావడం, యామిని తిరిగి వచ్చానని చెప్పడం, నిన్ను మాత్రం వదిలిపెట్టను, పెళ్ళైందని కంగారు పడుతున్నావా, భార్యగా తెలిసిపోతుందని భయపడుతున్నావా, మన గతం గురించి తెలిస్తే నీ భార్య ఏమంటుందని కంగారు పడుతున్నావా, కానీ నువ్వేమనుకున్నా సరే నేను నిన్ను ప్రేమించాను, నేను మాత్రమే పెళ్లి చేసుకుంటాను, అంతేకాని ఇంకెవరిని నా జీవితంలోకి రానివ్వను, మనకి సంబంధించిన కొన్ని గుర్తులు మన ఇంటి ముందే ఉన్నాయి, ఇంటి లోపల హాల్లో ఉన్నాయి, కాబట్టి వెళ్ళి తెచ్చుకుంటావా, లేకపోతే అందరూ లేచే సమయం అయిపోతుంది, అందరికీ మన ప్రేమ గురించి తెలిసిపోతుందని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఎట్టి పరిస్థితిలోని కూడా తెలియకూడదు, నా గతం కళావతికి తెలియకూడదు, అసలు యామిని అనే ఒక అమ్మాయి నా జీవితంలో ఉందని కానీ నన్ను తను ప్రేమించిందన్న విషయం కానీ కళావతికి తెలియకూడదని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అనుకున్నట్టుగానే గబగబా హాల్లోకి వెళ్తాడు. ఆ ఫొటోస్ అన్నీ తెచ్చేసి లాకర్లో గబగబా పెట్టేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. కావ్య అప్పుడే నిద్రలేస్తుంది. కావ్య అడుగుతుంటుంది, ఏమైందండి అని. ఏమీ లేదు, కాస్త ఏంటో నిద్ర పట్టలేనట్టుగా అనిపించి నేను అలా బయటకు వెళ్ళొచ్చాను. ఏంటండి ఇంతగా సంతోషంగా ఉన్న సమయంలో కూడా నిద్ర పట్టకపోవడం ఏంటి? మన సమస్యలన్నీ తీరిపోయి చాలా హ్యాపీగా ఉన్నాం కదా, ఆ సంతోషంలోనే నిద్ర పట్టలేదేమో. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. మన మధ్యలోకి ఎవరిని రానివ్వనని నాకు ప్రామిస్ చేస్తావా? అసలు ఎవరిని ఎప్పటికీ రానివ్వను. మన మధ్యలోకి ఎవరైనా వస్తే ఏ కావ్య ఏంటో వాళ్లకు తెలిసేలా చేస్తానని చెప్పేసి ఇక కావ్య అంటూ ఉంటుంది రాజుతో. నాకు తెలుసు, నిజంగానే నువ్వు అలానే చేస్తావని తెలుసు, ఎట్టి పరిస్థితిలోని మన జీవితంలోకి ఎవరూ రాకూడదని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు. రాజు అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు, ఎప్పటికీ కావ్యకి ఎలాంటి ద్రోహం చేయను, ఎవరికో భయపడి ఎవరికో తల ఉంచి నా కళావతిని నేను మోసం చేయనని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక రాజు ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే అక్కడ యామిని మాత్రం, రాజ్ నువ్వు చాలా టెన్షన్ పడుతూ ఉంటావని నాకు తెలుసు, కానీ నీ టెన్షన్ని నేను పోగొడతాను కదా, నేనే నీ భార్యని, నువ్వు అది ఫిక్స్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది యామిని అయితే. ఇక ఇలా జరుగుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. యామిని నుంచి బెదిరింపు కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఒక రోజు రాజు యామిని దగ్గరికి వెళ్తాడు. యామినికి గట్టిగానే వార్నింగ్ కూడా ఇస్తాడు. ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు మా జీవితాల్లోకి వచ్చి నా కళావతిని బాధ పెట్టాలని కనుక చూసావంటే ఊరుకునే ప్రసక్తి లేదు. నా కళావతి అంటే నాకు ప్రాణం, తనని ప్రేమించలేదు నిజమే,
పెళ్లి చేసుకున్నాక కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం చాలా రోజులు లేదు. మేమిద్దరం చాలా రోజులు దూరంగా బ్రతికాం. కానీ తను ఎలాంటిదో, ఎంత మంచిదో తెలుసుకున్న తర్వాత కూడా తనని ఎలా వదులుకుంటాను? వదులుకునే ప్రసక్తే లేదు. తనని ప్రాణంలా ప్రేమించుకున్నాను. ఇక తనే ప్రాణంగా బ్రతకాలనుకుంటున్నాను. మా జీవితాల్లోకి వచ్చి మా జీవితాల్లో లేనిపోని అలజడులు సృష్టిస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. హలో రాజ్ గారు, మీ జీవితంలోకి వచ్చింది నేను. నన్ను దూరం పెట్టి తనని ఎవరినో దగ్గర చేసుకుంటాను అంటే ఈ యామిని ఎలా ఊరుకుంటుంది? అస్సలు ఊరుకునే సమస్య లేదని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. నువ్వు నా జీవితంలోకి ఎప్పటికీ రాలేవు. నా భార్య సంగతి నీకు పూర్తిగా తెలియదు. తెలిసేసరికి నువ్వేంటో నువ్వే మర్చిపోతావని చెప్పేసి రాజు వెళ్ళిపోతాడు. అంత గొప్ప ఇక శ్రీమతి గారా, అంత టాలెంట్ పర్సనా? ఎవరైనా సరే నా దగ్గర తల వంచాల్సిందే. నేను గిరి గీశాను అంటే ఆ గీతలో నిలబడేస్తుందని చెప్పి ఆమెని అనుకుంటూ ఉంటుంది. అలా రోజు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అనుమానంగా మాట్లాడడం మొదలు పెడతాడు రాజు అయితే. అలా ఎప్పుడైతే రాజు అనుమానంగా మాట్లాడుతూ మొదలు పెడతాడో ఒక్కసారి కావ్యకు అనుమానం వస్తుంది. కావ్య రాజు వెనకాలే ఫాలో అవుతుంది. రాత్రి సమయంలో ఫాలో అవి ఇక పక్క నుండి వింటూ ఉంటుంది. ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు నాకు కాల్స్ చేయొద్దని చెప్పానా? అర్ధరాత్రి సమయంలో కాల్స్ వస్తే నా భార్య నన్ను అపార్థం చేసుకుంటుంది, నీ మీద ప్రేమ లేదని చెప్తూనే ఉన్నాను కదా. నేను కాలేజీ రోజుల్లోనే నీకు చెప్పాను, నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పాను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను. నేను ఎప్పుడూ కూడా మా తాతయ్య మాటనే గౌరవిస్తూ వచ్చాను. మా తాతయ్య చెప్పినట్టే విన్నాను. అప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను కాబట్టే నీ ప్రేమను నేను అంగీకరించలేదు. మా తాతయ్య చూపించిన సంబంధం నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి అనుకోని సంఘటనల వల్ల జరిగింది. కొద్ది రోజులు మా మధ్య దూరం కూడా పెరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మేమిద్దరం ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతుకుతున్నాము. మూడు ముళ్ళ బంధంలో మేము ముడిపడిపోయాము. మా బంధాన్ని దూరం చేసి నా జీవితంలోకి దూరాలి అని చూస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదని చెప్పేసి రాజు కాలు వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తాడు. దాంతో అందులో యామిని అనే పేరు అర్థమవుతుంది. తనని ప్రేమించిన అమ్మాయి అని అర్థమవుతుంది. రాజుగతం అర్థమవుతుంది. రాజుగతంలో ఒక అమ్మాయి ఉందన్న విషయం తను అలాగే ప్రేమించడం లేదని, కానీ అవతల అమ్మాయి మాత్రం తనని వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పేసి అర్థమైపోతుంది. అలా అర్థమైన కళావతి అయితే ఏం చేయాలి, అసలు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. తనకి మళ్ళీ ఏంటి ప్రాబ్లం అని, తన కాపురంలో ఎందుకీ కలహాలని తనని తను ప్రశ్నించుకుంటూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉన్న సమయంలోనే యామిని ఎవరో తెలుసుకోవాలని మళ్ళీ ధైర్యంగా ముందడుగు వేసేస్తుంది. అలా ముందడుగు వేసిన ఇక కావ్య అయితే యామిని గురించి తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెడుతుంది. యామిని గురించి తెలుసుకునేసరికి యామిని రాజు బెస్ట్ ఫ్రెండ్ అని, అలాగే రాజుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిందని తెలుసుకుంటుంది. కానీ రాజు ఎప్పుడు ఏ అమ్మాయి మీద అసలు ఆ ఉద్దేశంతో చూడలేదు. కనీసం ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రాజు ఎప్పుడు అంగీకరించకపోవడంతో రాజు విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యి ఇక మద్యానికి బానిసయ్యి, అలాగే డ్రగ్స్కి అలవాటు పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుని ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని తను అమెరికా వెళ్ళిపోయింది ట్రీట్మెంట్ కోసమని. ఈ మధ్యకాలంలోనే ఇండియాకి వచ్చిందని. కానీ తను ఒక సైకో క్యారెక్టర్ అన్న విషయం అయితే అర్థమైపోతుంది కావ్యకైతే. ఆ విషయం తెలుసుకున్న కావ్య వెంటనే బయలుదేరుతుంది యామిని దగ్గరికి. యామిని యామిని అంటూ యామిని దగ్గరికి వెళ్తుంది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అడిగేసరికి, నన్ను రప్పించావు కదా, అందుకే వచ్చాను. నిన్ను నేను రప్పించాను. అవును, నన్ను రప్పించావు, అందుకే వచ్చాను. నిన్ను విడిచిపెట్టను. నా భర్త జీవితంలోకి రావాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నా భర్తకి నీ మీద ప్రేమ లేదన్న విషయం నీకు తెలుసు కూడా నా భర్త జీవితంలోకి వస్తావా? పెళ్ళి అయిపోయిందని మేమిద్దరం కలిసి ఉంటున్నామన్న విషయం తెలుసు కూడా నువ్వు నా భర్త జీవితంలోకి ఎలా రావాలి అనుకుంటున్నావు? అసలు ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతుండగా, అయ్యో వెతకపోయిన తీగ కాలికి తగిలింది, ఇదే అనుకుంటా అదృష్టం అంటే. నేను చాలా అదృష్టవంతురాలని తెలుసా? వెతుకుదాం అని అనుకుంటూ ప్రయత్నిస్తూ ఉండగానే నా కాలుకి వచ్చి తగిలావు. నిన్ను విడిచిపెట్టను, నిన్ను చంపేసి రాజుని నేను సొంతం చేసుకుంటాను అని చెప్పేసి చంపబోతూ ఉంటుంది. అలా చంపబోతూ ఉండగానే చెంప పగలగొడుతుంది, పీక పట్టుకుంటుంది. చంపేస్తాను నిన్ను. నా భర్త జోలికి నా జోలికి వచ్చావంటే కావ్యని తక్కువ అంచనా వేసినట్టున్నావు. కావ్య డబ్బిస్తే వెళ్ళిపోతుంది, బెదిరిస్తే వెళ్ళిపోతుంది, భయపెడితే వెళ్ళిపోతుందని అనుకుంటున్నావేమో. నో, అది అస్సలు జరగదు. కావ్య అంటే ఏమనుకుంటున్నావు? కావ్య అలాగే రాజ్ ఇద్దరు భార్యాభర్తలు. రాజు జీవితంలో కావ్యకి తప్ప ఎవ్వరికీ చోటు లేదు. అలాంటిది నువ్వు
నన్ను దూరం చేసి నువ్వు రావాలనుకుంటున్నావా? నో, అది జరగదు. నువ్వు సైకోవే కావచ్చు, అంతకన్నా సాడిస్ట్ని నా భర్త జోలికి వస్తే అని చెప్పేసి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తుంది. ఇక అలా యామినికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.